అనంతపురం జిల్లా రాజకీయాలు అంటేనే ఫ్యాక్షన్ చరిత్ర, ప్రత్యర్థి వర్గాల మధ్య తీవ్ర పోటీ, ఉద్రిక్తత వాతావరణం గుర్తుకు వస్తాయి. గతంలో రాయలసీమ రాజకీయాలను ప్రభావితం చేసిన ఫ్యాక్షన్ సంస్కృతి క్రమంగా తగ్గుముఖం పట్టిందనే అభిప్రాయం ఏర్పడిన సమయంలో రాప్తాడు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు మళ్ళీ అలాంటి చర్చలకు దారితీశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాటికి టీడీపీ నాయకుల నుంచి వచ్చిన ఘాటు స్పందనలు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మరోసారి ఫ్యాక్షన్ నీడలు కమ్ముకున్నాయి. రాజకీయ ఆధిపత్యం కోసం మళ్లీ గొడవలు రాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వివాదానికి కేంద్రంగా తోపుదుర్తి సోదరుల వ్యవహారం మారింది. పరిటాల కుటుంబ సభ్యులైన పరిటాల కవిత, సునీత, పరిటాల శ్రీరాములపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని లేపాయి. రాప్తాడు రాజకీయాల్లో పరిటాల కుటుంబానికి ఉన్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విమర్శల కంటే ఎక్కువ ప్రభావం చూపించాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత తోపుదుర్తి నివాసం దగ్గర అసాధారణ పరిస్థితులు కనిపించాయనే ఆరోపణలు రాజకీయ వివాదాన్ని మరింత ముదిర్చాయి. ఆయన ఇంటి ఆవరణంలో పెద్ద ఎత్తున రాళ్ల గుట్టలు, బీరు సీసాలు, ఘర్షణలకు ఉపయోగించే వస్తువులు సిద్ధంగా ఉంచినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆత్మరక్షణ కోసమే అవి ఏర్పాటు చేశారని ఆయన వర్గం చెబుతుండగా, ప్రత్యర్థులు మాత్రం ఇది ముందస్తు ప్రణాళికతో ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమే. అయితే అవి మాటల యుద్ధం దాటి భౌతిక ఘర్షణలకు దారితీసే సంకేతాలు కనిపిస్తే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ముఖ్యంగా నాయకుల నివాసాల వద్ద ఇలాంటి వస్తువులు నిల్వ ఉంచారన్న ప్రచారం ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. తోపుదుర్తి వ్యాఖ్యలపై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర స్థాయిలో స్పందించారు. తోపుదుర్తి తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని బహిరంగ హెచ్చరిక చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరు వర్గాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగడంతో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్వయంగా ఎంఎస్ రాజు నివాసానికి బహిరంగ చర్చ కోసం వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమీకరించే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు శ్రీనగర్ కాలనీ దగ్గర తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యతో తక్షణ ఉద్రిక్తత తగ్గినప్పటికీ రాజకీయ విమర్శలు మాత్రం కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాకు ఫ్యాక్షన్ రాజకీయాల చరిత్ర ఉంది. గతంలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన ఘర్షణలు, హత్యలు, ప్రతీకార దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితి కొంత ప్రశాంతంగా మారిందనే అభిప్రాయం ఏర్పడింది. ఇలాంటి సమయంలో మళ్లీ ఘర్షణలకు అవకాశం ఉన్నట్లు కనిపించే పరిణామాలు చోటు చేసుకోవడం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. రాప్తాడు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఈ చర్చకు బలం చేకూరుస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడం, నాయకులు వ్యక్తిగత ఆరోపణలకు దిగటం, కార్యకర్తల్లో ఉద్రిక్తత పెరగటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పోటీ ఎన్నికల ద్వారా, ప్రజా సమస్యలపై చర్చల ద్వారా సాగాలి. కానీ వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బల ప్రదర్శనలు రాజకీయ సంస్కృతికి మంచివి కావని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో అలాంటి వ్యాఖ్యలు సామాజిక ఉద్రిక్తతలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వివాదంలో ఉన్న రాళ్లు, బీరు సీసాలు, ఇతర వస్తువుల అంశంపై కూడా పూర్తి స్థాయి వాస్తవాలు అధికారిక దర్యాప్తు ద్వారానే బయటపడాల్సి ఉంది. అవి నిజంగా ఘర్షణ కోసం సిద్ధం చేశారా, లేక భద్రత కారణాల వల్ల ఉంచారా అనే అంశాలపై
వ్యాఖ్యలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసుల పాత్ర కూడా ఇప్పుడు కీలకంగా మారింది. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, శాంతి భద్రతలను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యతగా మారింది. ఇప్పటికే ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నాయకులను అదుపులోకి తీసుకోవడం ద్వారా పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఇటు రాజకీయ నాయకులు కూడా తమ వ్యాఖ్యల్లో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సమస్యలపై పోటీ పడాల్సిన నాయకులు పరస్పర ఆరోపణలు, సవాళ్లతో రాజకీయ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చితే ప్రజలకే నష్టం జరుగుతుందని వారు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో అన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇంకా రాజకీయ స్థాయిలోనే ఉన్నాయి. వాటిలో ఏది వాస్తవం, ఏది రాజకీయ ప్రచారం అన్నది సంబంధిత దర్యాప్తు సంస్థలు, అధికారిక విచారణలు ద్వారా మాత్రమే స్పష్టమవుతుంది. అందువల్ల నిర్ధారణకు వచ్చే ముందు విచారణ ఫలితం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే రాప్తాడు రాజకీయాలు మరోసారి రాష్ట్ర దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మాటల యుద్ధం, భౌతిక ఘర్షణలకు దారితీయకుండా రాజకీయ పార్టీలు, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం అత్యంత అవసరం. అదే సమయంలో చట్టాన్ని అమలు చేసే సంస్థలు కూడా నిష్పాక్షికంగా, వేగంగా స్పందించి శాంతి భద్రతలను పరిరక్షించాలి. రాయలసీమ రాజకీయాలపై గతంలో పడిన ఫ్యాక్షన్ ముద్ర మళ్లీ బలపడకుండా చూడటం అన్ని వర్గాల బాధ్యత. ప్రజాస్వామ్యంలో రాజకీయ పోటీ సహజమైనదే. అయినా అది ప్రజల భద్రతకు, సామాజిక ప్రశాంతతకు భంగం కలిగించే స్థాయికి చేరుకోకూడదు. రాప్తాడులో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు ఏ దిశగా వెళ్తాయి, పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకులు సంయమనం పాటిస్తారా లేదా అన్నదే రానున్న రోజుల్లో కీలకంగా మారనుంది.